ఆరోగ్యకరమైన జుట్టు కోసం కేవలం స్త్రీలే కాక పురుషులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే పురుషుల్లో జుట్టు పెరుగుదల తక్కువగా ఉండటంతో పాటు వారి జుట్టు సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పొడిబారిన జుట్టు, చుండ్రు, పలుచని జుట్టు వంటి సమస్యలు వారిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది షాంపూ మారడం లేదా నూనె వాడటం లాంటి తాత్కాలిక పరిష్కారాలకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ దీన్ని సమగ్రంగా తేలికగా పరిష్కరించాలంటే కొన్ని చిన్న అలవాట్లను దినచర్యలో చేర్చుకోవాలి. వాటితో పాటు కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగిస్తే మీ జుట్టు తళుక్కుమని మెరుస్తుంది. ఇక ఆరోగ్యవంతమైన జుట్టు కోసం చిట్కాలు తెలుసుకుందాం. రోజు షాంపూ వాడవద్దు. ప్రతిరోజు షాంపూ వాడడం వల్ల సహజ నూనె పూర్తిగా మాయమవుతుంది. కనుక వారానికి 2 సార్లు మాత్రమే షాంపూ వాడడం సరిపోతుంది. మిగిలిన రోజుల్లో కేవలం నీటితో తల శుభ్రం చేసుకోవచ్చు. సూర్యకిరణాల నుంచి జుట్టును రక్షించండి. యూవీ కిరణాలు మీ జుట్టు పై పొరను దెబ్బతీసి తేమను ఎండబెడతాయి. బయటకు వెళ్ళినప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ధరించడం వలన జుట్టు పైకి సూర్యుడు ప్రభావం పడకుండా ఉంటుంది. ఉప్పు లేదా క్లోరిన్ నీటి వల్ల జుట్టు పొడిబారవచ్చు. మీ ఇంట్లోకి వచ్చే నీటిలో ఉప్పు లేదా క్లోరిన్ ఉంటే అది జుట్టు నుంచి తేమను మెల్లగా తొలగిస్తుంది. దాన్ని తగ్గించుకునేందుకు నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్తో తల కడుక్కోవడం మంచిది. వేడి నీటితో వద్దు, చల్లటి నీటితో తల కడగండి. వేడి నీరు తల చర్మాన్ని పొడిబారుస్తుంది. జుట్టును కడగడానికి ఎల్లప్పుడూ చల్లటి లేదా గది ఉష్ణోగ్రత నీటిని ఉపయోగించండి. ఇది జుట్టుకు తేమను నిలుపుతుంది, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కండిషనర్ ఉపయోగించండి. షాంపూ తర్వాత కండిషనర్ ఉపయోగించడం వలన జుట్టులో తేమ నిలిచి ఉంటుంది. 20 నుంచి 30 నిమిషాలు కండిషనర్ జుట్టుకి అప్లై చేసిన తర్వాత కడిగేస్తే జుట్టు నిగారుగా మారుతుంది, పొడిబారడం తగ్గుతుంది, పెరుగుదల మెరుగుపడుతుంది.